నమస్తే. నేను సిరి. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే శనివారం రోజున తిరుమల వెళ్తున్నట్టు అయితే మనకి వార్తలు ఉన్నాయి. అయితే శనివారం రోజు అనుకున్నది ఒక రోజు ముందుగానే అక్కడికి వెళ్ళాలి అని కూడా డిసైడ్ అయినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఒక్క రోజు ముందుగానే ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీవారి లడ్డు వివాదంలో ఏదైతే కల్తీ నెయ్యి తో తయారు చేస్తున్న శ్రీవారి లడ్డు గురించి వివాదం అయితే జరుగుతుంది. అయితే దీనికోసం అని తాను శనివారం రోజు అయితే తిరుమలకి రావాలని చెప్పేసి అంటే వస్తున్నట్టు మనకి వార్తలు ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఒక రోజు ముందుగానే అక్కడికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడికి వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఒక రోజు ముందుగానే ఈ ప్లాన్ ని చేశారు, ఏంటంటారు సార్? సిరి గారు, మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో అగ్నిగుండంలాగా రగిల్చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగిందని దుర్మార్గమైన సంస్కృతి తెరలేపిన వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులు దూరం అయిపోయింది. ఇప్పుడు మా రాయలసీమలో ఏమంటారు, మొగుని కొట్టి మొగసాలు ఎక్కడం అంటారు. చేయని తప్పు చేసేసి నేను వచ్చి సంరక్షణ చేస్తానంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు, మీ ద్వారా మీ టీవీ ద్వారా సవాల్ చేస్తున్నా, మీకు దమ్ముంటే, సేవ ఉంటే, హిందువుల మీద గౌరవం ఉంటే, నిజంగా రాజశేఖర విజయలక్ష్మి గారు మీరు పుట్టుంటే పంచాయత్ సవాల్ చేస్తాం. నువ్వు గోవింద మాల వేసుకుంటరా, నీ భార్యను తడుకొని పసుపు చీర కట్టుకోనరా, స్వామివారి పూజలు పాల్గొనండి, గాయత్రి మతం చెప్పండి, సుప్రభాత మతం చెప్పండి, దమ్ము ఉంటే. నువ్వెవరు? నువ్వు ఆర్ యు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందర మా సాధారణ ఎమ్మెల్యే. పైగా ఎన్నికల అప్పుడు ఏం చెప్పారు? నా మతం క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్పారు. హిందూ మతంతో నీకే పని? గతంలో ముఖ్యమంత్రి అయ్యి గర్వంతో విర్రవీగి డిక్లరేషన్ సంతకం పెట్టకుండా దూసుకుని పోయారు, అడుగుతుంటే లెక్క చేయకుండా. అధికారంలో పక్క సస్పెండ్ చేశావు అడిగిందని. ఇంకో విషయం చేశావు, మీరు ఆయన రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు సిగ్గుండక్కల్లా మీ ఇద్దరికి మీరు హిందువులు పూజలు చేసిన వస్తారా? ఏ రోజైనా బ్రహ్మోత్సవానికి భార్యాభర్తలు వచ్చి సోమవారికి పట్టు వస్త్రాలు ఇచ్చారా? మీ భార్యలు లేరా? ఇంకో మాట అంటే బాగుండదు, పోయారా? ఏమయ్యారు మీ భార్యలు? మా హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరుస్తారా? ఇదే పని మీ చర్చిలోనూ లేదంటే మసీదులు చేస్తే ఊరుకుంటారా? రాళ్లతో కొడతారు. నువ్వు జగన్మోహన్ గారు నీకు అధికార దర్పంతో, గర్వంతో, డబ్బులు ఉన్నాయని విర్రవీగితో ఇద్దరు మీ అబ్బా కొడుకు ఇద్దరు కలుసుకొని కొండ అపవిత్రం చేసి పడుతుంటారు. ఇప్పుడు నెయ్యిలో దుర్మార్గంగా ఆవు పువ్వు అని, అనిమల్ ఫ్యాట్ అని, పంది మాంసం అని చెప్పుకోవడానికి మాకు బాధగా ఉంది. ప్రపంచ హిందువులంతా ఆందోళన గురి అవుతున్నారు. లడ్డు తీసుకోండి అంటే ఆలోచిస్తున్నాము, ఏముంది ఇది కరెక్టా కాదని. మా ప్రసాదాల్లో కల్తీ చేసి, మమ్మల్ని కల్తీ చేయడానికి ప్రయత్నం చేసి, నీ కాసుల కృతి కోసం తిరుపతి నీరు చుట్టుపక్కలంతా కూడా ఎక్కడో పశ్చిమాసియాలో ఉన్నటువంటి డెన్మార్క్ ప్రాంతంలో తీసుకొచ్చిన ఈ నీని డంప్ చేసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి కెమికల్స్ కలిపితే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, అన్నప్రసాదాలు కలిపారు, తెలియకుండా తినేసాం. లడ్డులో కలిపారు, చేసేసారు. స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ నెయ్యితో, అది కెమికల్స్. విగ్రహం మూలవేరట్టమని అయితే నువ్వు ఇస్తావా? నువ్వు దేవుణ్ణి కాపాడుతావా? కావాలని హిందువులకి దేవుణ్ణి దూరం చేయాలని చేస్తున్న క్రిస్టియన్ మిషనరీ కుట్ర ఇది. ఒక 500 సంవత్సరాలుగా చరిత్ర చూడండి. క్రిస్మస్ కి క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి యుద్ధాలు జరుగుతున్నాయి గల్ఫ్ దేశాల్లో. ఇప్పుడు భారతదేశం ప్రశాంతంగా ఉంది, మనం సకల మతాలు గౌరవించుకుంటాం. హిందువులైనా ముస్లింస్ మన ఇంటికి వస్తారు, క్రిస్టియన్ అయితే వాళ్ళ ఇంటికి మనం పోతాం. అటువంటి శాంతియుతమైన భారతదేశంలో నువ్వు హిందూ ముస్లింల మీద గొడవ పెట్టి అది రావణ కాష్టం చేసి ఆ చలిగాల్చుకుని అధికారం రావాలి చేసిన కుట్ర ఇది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టమని మీ ఫిషర్ మిషనరీ మీకు డబ్బులు ఇచ్చింది? ఇప్పుడు నువ్వు కొండకు వస్తున్నావు, రేపు 27వ తారీఖున చెప్పారు, 27వ తారీఖు సంథింగ్. ఎందుకు వస్తున్నావు? ఏం పని నీకు మా కొండ మీద, హిందువుల మీద? నువ్వు క్రిస్టియన్ కదా, ఒకరోజు ముందుకేస్తున్నావు ఏంటి? కుట్ర చేస్తున్నావా? మాకున్న ఇంటెలిజెన్సీ ఎస్పీ గారు కొండ మీద విజిలెన్స్ వాళ్ళు చెప్పారు ఏంటంటే, కోడికత్తి డ్రామా ఆడావు చూసాం, గులకరాయి డ్రామా ఆడావు చూసాం. ఇప్పుడు మళ్ళీ హిందూ సమాజంలో కూడా పెట్టడానికి ఏం కుట్ర చేస్తున్నావు, ఏం డ్రామా వేస్తున్నావు? అల్లా సృష్టించడానికి నువ్వు చేస్తున్న యొక్క కుట్ర ఏంది అనే పని ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఆక్టోపస్ దళాలు వస్తున్నాయి నువ్వు చేసే పనికి. ఇంకో విషయం,
విహెచ్పి మా ప్రచారకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు చాలా మంది కొండకు వస్తున్నారు రేపు నువ్వు వచ్చే సందర్భంగా. పొరపాటున గతంలో చెన్నై నుంచి సోమవారి గరుడోత్సవానికి గొడుగులు వస్తుంటే అందులో సిమి ఉగ్రవాదులు బాంబులు పెట్టారు. అప్పుడు బాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, జాగ్రత్తగా ఆలోచించి పట్టుకున్నారు కాబట్టి పుత్తూరులో దాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ తరఫా ఏమన్నా గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ గారు? ఏ పని నీ కొండ మీద? ముఖ్యమంత్రి అయితే నీకు ప్రోటోకాల్ ఉంది, రావాలంటే వచ్చుండొచ్చు, అది వేరు, నీకు అధికారం ఉండింది కాబట్టి, తెలుసో తెలియక ఆంధ్ర ప్రజలు నీకు ఓటేశారు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎవరు అయ్యా రావడానికి? నీకేం పని అయ్యాడా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తోసేసారు, నువ్వు అవసరం లేదు, వైఎస్ఆర్ పార్టీ నాకు అవసరం లేదు, ఈ పార్టీ ఈ రాష్ట్రం ఉండకూడదు చెప్పి మళ్ళీ నువ్వే తక్కువ టమారకు అధికారానికి ఒకరిని విద్యలు చేసి ప్రజలు ఏదో అల్లరి సృష్టించేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చేసిన కుట్రా. మీరు దేవుణ్ణి అప్రత్యం చేసేది కాకుండా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు, ఇది చాలా క్లియర్ కనబడతా ఉంది. అందుకే మీ మనుషులు, మీ మంత్రులు, గతంలో బూతులు శాఖ మంత్రులుగా చెప్పుకున్న వ్యక్తులు వాడన్ని గతన మాటలు చూస్తే నాకు బాధేస్తుంది. ఆవు కల్తీ గడ్డి వేసిందంట, అందువల్ల నీ కల్తీ వచ్చిందంట పాలలో. అవును సార్. వీడు పెద్ద సైంటిస్ట్, అంటే పెట్టిన ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, అంటే ఆయిల్, ఈ సన్ఫ్లవర్ ఏదైతే ఉందో పామ్ ఆయిల్ వాడిన ఆ ఫుడ్ ఏదైనా తిని ఆ వచ్చిన పాల వల్లనే కల్తీ జరిగింది అన్నట్టు మాజీ స్పీకర్ మాట్లాడడం జరిగింది సార్. ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్? అసలు అంటే అంత అవగాహన లేకుండా ఉన్నారా మరి వాళ్ళు? ఈ తమ్మినేని సీతారాం అనేవాడు పిచ్చి కుక్క, తల్లి పాలు కూడా కల్తీ చేస్తాడు వీడు, దుర్మార్గుడు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కార్డ్ తీసేయండి కథం అంట ఆవిడ చెప్పింది. వాడు అప్పుడు స్పీకర్ గా కూడా బతికిపోయాడు. ఇప్పుడంటే రాళ్లతో కొట్టారు కదవని. ఆ కొడాలని కానీ, నానిని కానీ, వంశీని కానీ వీళ్ళిద్దరు బయట రాలేరు. నీతులు మళ్ళీ పెద్ద పెద్ద నీతులు మాట్లాడతారు వచ్చి ప్రశ్న ముందర. ఆ కొడాలని వేసుకుంటారు మొత్తం రుద్రాష్ట్రమాలు. అయ్యో ఇన్ని పెద్ద భక్తులు అనుకుంటాం, సొక్క ఇంకో బటన్ తీసి కింద సిలువు ఉంటుంది. సిక్కు ఉండక్కర్లా, మానవ ఉండక్కర్లా, హిందువుగా వండుకొని ఇంకో మతానికి ఊడికం చేస్తాను. నువ్వు మనిషి అన్న దున్నపోతున్నా. మీ అమ్మా నాయన ఇట్లా కన్నారు నిన్ను. నిచ్చులారా, దుర్మార్గులారా, కొండ మీద అవపత్రం చేస్తారా? ఇప్పుడు ఈ జగన్మోహన్ గారి యొక్క కుట్రలో భాగంగా కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారట. సో టోటల్ సీన్ ఏంటంటే మనం టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు హిందువుల మధ్య, క్రిస్టియన్ మధ్య రెచ్చబెడితే, దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది కోడికెత్తి తొలగలే డ్రామా వేస్తే, అబ్బా జగన్మోహన్ గారు హిందువులను ఉద్ధరించడానికి వచ్చాడని చెప్పి హిందువులందరూ మళ్ళీ ఆయన పక్క మారతారని చెప్పి దొంగ ప్రయత్నమే ఇది. దీని వెనకాల పెద్ద క్రిస్టియన్ మిషన్ కుట్ర ఉంది. వేల కోట్ల రూపాయలు గీయబోతున్నారు ఆంధ్ర సంలర్ చేయమని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒకరోజు ముందుకు వచ్చి చేసుకుంటున్నావు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, పోలీసుల యొక్క రిపోర్ట్స్ కానీ, అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అలర్ట్ మెసేజ్ చూస్తుంటే నువ్వు ఏదో చెయ్యాలని వస్తున్నావు. నీ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నావు. నిన్నిగా కొండ మీదకి వచ్చే ప్రసక్తే లేదు. డిక్లరేషన్ సంతకం పెడతాడంట ఈ మధ్య కొత్తగా వచ్చింది నిర్ణయం. ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేకపోయావో? చెయ్యి రాలేదా? హిందువు కాదా నువ్వు? సో ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అతపాతాలు తొక్కేశారు. జనం ఇంక నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ పార్టీని నిర్మించుకోవాలంటే ఈ ప్రజలకు సేవ చేసి వాళ్ళ ద్వారా మెప్పు పొంది ఎప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యేది సాధ్యంగా. ఇప్పుడు ఏం చేయాలి? షార్ట్ కట్స్ ఎత్తుకుంటున్నాడు. ఇట్లాంటి అల్లరి సృష్టించినప్పుడు ఈయన వచ్చి శ్రీకృష్ణ భగవంతులా వచ్చి పడినప్పుడు కొని వరాలు ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశానని చెప్పి మళ్ళా మన ఎత్తే చేతులు పెట్టి మా బొగ్గలు రుద్ది మమ్మల్ని గుద్దులు గుర్తాడు. సో జనం జగన్మోహన్ గారు నేను నమ్మరు. నువ్వు అసలు నీ మనిషే కాదని విషయం తేల్చేసి నీ ఓడగొట్టారు 11 సీట్లకి. 11 స్వామి నీకు నమస్కారము, నువ్వు వాస్తవాలు వదిలేసి పారిపోమని చెప్తాను. మళ్ళీ ఏదో రకంగా తీసుకొని వచ్చి వరదలకునో, లేదా శివ రాజకీయాలు చేయడానికో, లేదంటే గొడవలు పెట్టడానికో, మతాలు గొడవలు పెట్టడానికో ఏదో ఒక రీజన్ తీసుకొని నువ్వు మళ్ళీ అర్థం రాష్ట్రం అడ్డు పెడుతున్నావు. మిగతా టైం అంతా మన కర్ణాటక బెంగళూరులో కాపురం చేసుకుంటున్నావు. నేను ఇప్పుడే చెప్తున్నానమ్మా, పీఠాధిపతులు కానీ, మతాధిపతులు కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కానీ, హిందువులు కానీ భారీగా తరలి వస్తున్నారు. ఇది నీకు తెలుసు. ఇక్కడ నువ్వేదో భారీ కుట్ర ప్లాన్ చేశావు. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండ చేయదలుచుకున్నావు. ఏమి కుట్రలు చేస్తున్నావో చెప్పాలి. 2 నీకు కేసులు దగ్గర పడుతున్నాయి. ఎన్ఐఏ కేసు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు. తొందరలో జైలుకి పోతున్నావు. తప్పించుకోవడానికి చేస్తున్న డ్రామాలు ఇవి. ఒక పక్క మిషనరీ ద్వారా హిందూ ముస్లిం గొడవలు పెట్టేది కాకుండా దివ్య క్షేత్రమైన వాటికన్ సిటీ తర్వాత అత్యంత గొప్ప క్షేత్రం కలిగిన నిత్య మరినామ స్మరణతో మారుమోగి తెల్లతో సుమరపాతమైన మాలాంటి వాళ్ళకి మా తిరుపతిలో ప్రశాంతమైన తిరుపతిలో ఏ మళ్ళా చేయబోతున్నావు నువ్వు? ఈ నీచ సంస్కృతి సాంప్రదాయాలు మానండి. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. జగన్మోహన్ గారి తగదు మీకు. ఇంకా జనాలు చూసి ఉండలేరు. గతంలో ముఖ్యమంత్రిగా మీరు పరదాలు కట్టుకొని ఆ 3000 మంది సైనికులు, ప్రజలు, పోలీసులు పెట్టుకొని తిరిగినావు. నువ్వు ఇప్పుడు అలా చేసే పరిస్థితి లేదు. నువ్వు పొరపాటున అవపవిత్రం చేస్తే ఇప్పటికే చాలా మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాకు హెచ్చరించారు, రావద్దని కూడా చెప్పారు. వస్తున్నావు అంటే
నీ వెనక ఏదో భారీ కుట్ర ఉంది, విధ్వంస రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి మేమందరూ కూడా అలర్ట్ ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వానికి రిపోర్ట్స్ వచ్చినాయి. ఖచ్చితంగా జగన్మోహన్ గారి కుట్ర ఛేదిస్తాం. నీ సాటలు సాగనేవు. తొందరలో నేనే శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తాం. జగన్మోహన్ గారు, నువ్వు బ్రహ్మాండ నాయకుడితో పెట్టుకున్నావు. చంద్రబాబు పైన ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, నిన్ను ఊరికే పెట్టడు, భస్మం చేశారని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు సార్.